సో హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ జర్నీ. సో ఇప్పుడే నేను కడప నుండి తిరుపతి వచ్చినాను ఫ్రెండ్స్. ఆ జర్నీ మీరు చూసిండకపోయింటే ఆ జర్నీ కూడా చూడండి. సో ఇప్పుడు నేను తిరుపతి అంటే ఇప్పుడే దిగినాను. ఇప్పుడే రైల్వే స్టేషన్ బయట వచ్చి హోటల్లో తినేకి వచ్చినాను ఫ్రెండ్స్. ఇది ఈ ఛానల్లో 21st ట్రైన్ అండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక ప్యాసింజర్ ట్రైన్లో జర్నీ చేయబోతున్నాను. ఫస్ట్ టైము అంటే ఇంతకుముందు మెమో ట్రైన్లో చేస్తున్నాను, కానీ ఇది ఫస్ట్ టైము ఒక ప్యాసింజర్ ట్రైన్లో. సో ట్రైన్ డీటెయిల్స్ అంతా లోపల స్టేషన్లో పోయి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇది మాత్రము ఈ జర్నీలో నేను కంబైన్ జర్నీ చేయబోతున్నాను. అంటే ఒకే జర్నీలో 2 జర్నీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. తిరుపతి నుండి ధర్మవరం వరకు ప్యాసింజర్ ట్రైన్లో, ధర్మవరం నుండి పెనుగొండ వరకు ఇంకో ట్రైన్లో ఫ్రెండ్స్. సో వీడియో మొత్తం చూడండి. నా పేరు సాదాత్. వెల్కమ్ టు మై ఛానల్ సాదాత్ బ్లాగ్స్. టైం ఇప్పుడు 8:30 అవుతుంది. నా టైం వచ్చి 11 o'clockకి, అంటే 2.5 hours ఉంది ఫ్రెండ్స్. ఇంకా అందుకే డిన్నర్ చేద్దామని స్టేషన్ బయట హోటల్స్ ఉన్నాయి వచ్చినాను. 3 పరోటాలు ఆర్డర్ చేస్తున్నాను. చూడొచ్చు పరోటాలు ఒక్కొక్కటి 20 రూపీస్. ఇక్కడ ఒకటే కాదు ఫ్రెండ్స్, ఇక్కడ బయట ఇక్కడ చూసినా కూడా ఒక పరోటా 20 రూపీస్ ఉంది. ఇంకా ప్లేట్ నూడిల్స్ గోబీ అయినా కూడా 60 రూపాయలు. సో తిరిగిన తర్వాత మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడే డిన్నర్ చేసి బయట వచ్చినాను ఫ్రెండ్స్. టైం ఇప్పుడు 9:15 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా అంటే మా ట్రైన్ వచ్చి 11:10కి బయలుదేరేది. ఇక్కడ నుండి ఫ్రెండ్ ట్రైన్ బయలుదేరేది, అంటే ఒరిజినల్ అయ్యేది. సో ఇప్పుడే డిన్నర్ చేస్తున్నాను. పరోటా మాత్రం అంత బాగాలేదు ఫ్రెండ్స్, చలేస్తాను, అందుకే కొంచెం చేసుకున్నాను. సో ఒకసారి మీరు తిరుపతి స్టేషన్ ఒక ఎక్కితే చూడండి, చాలామంది చూసింటారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో, రాత్రి వేళ అద్భుతంగా కనిపిస్తుంది. ఇది మాత్రము కలర్ఫుల్గా ఉంటుంది చూడండి. మీరు రైల్వే స్టేషన్ ముందర హోటల్ చూడండి. సో నేషనల్ ఫ్లాగ్ చూడండి ఫ్రెండ్స్. ఘుమావో ఇండియా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపల పోదాము. అంటే ఇప్పుడు టికెట్ కూడా తీసుకోవాలి కదా ఫ్రెండ్స్, అందుకే ఇప్పుడు లోపల పోవాలి. ఎందుకంటే ప్యాసింజర్ ట్రైన్ కదా. సో ఇప్పుడు స్టేషన్ లోపల పోతాను ఫ్రెండ్స్, పోయి టికెట్ తీసుకుంటాను. సో తిరుపతి రైల్వే స్టేషన్ ఎంట్రీ అవుతానే ఫ్రెండ్స్. రైట్ సైడ్ మీరు తిరుగుతానే రిజర్వేషన్ కౌంటర్ ఫ్రెండ్స్. చూస్తూ వెనకాల పోయి టికెట్ తీసుకుంటాను. ధర్మారం ఒకటి, ధర్మారం ప్లాట్ఫారం అమ్మా అడగండి చెప్తారు. 100 రూపీస్. సో తిరుపతి రైల్వే స్టేషన్ ఇంటీరియర్. సో ఫ్రెండ్స్ టికెట్ తీసుకున్నాను. ప్లాట్ఫారం 1లో వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ట్రైన్ బయలుదేరేకి 1.5 hours ఉంది. సో డైలీ ట్రైన్ వచ్చి ప్లాట్ఫారం 4 నుండి బయలుదేరుతుంది ఫ్రెండ్స్. 4 లేకపోతే 3 చూద్దాము, వచ్చేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ప్లాట్ఫారం దగ్గర చేరుకుంటాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడే ప్లాట్ఫారం నెంబర్ 4 పైన వచ్చినాను ఫ్రెండ్స్. ఈరోజు నేను జర్నీ తీసుకున్న ట్రైన్ నెంబర్ 07589 తిరుపతి కదిరి దేవరపల్లి ప్యాసింజర్ ట్రైన్లో ఫ్రెండ్స్. ఈ ట్రైన్ గురించి చెప్పినట్లయితే ఈ ట్రైన్ డైలీ రాత్రి 11:05కి తిరుపతి నుండి బయలుదేరుతుంది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1 o'clockకి కదిరి దేవరపల్లి పోతుంది. ఈ ట్రైన్ టోటల్ డిస్టెన్స్ 536 కిలోమీటర్ కవర్ చేస్తుంది విత్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 38 km/h. దీని అర్థం ఏమిటంటే మీరు ఈ ట్రైన్లో 14 hours తిరుపతి నుండి కదిరి దేవరపల్లి పోవచ్చు ఫ్రెండ్స్. కానీ నేను ఈరోజు ఈ ట్రైన్లో తిరుపతి నుండి ధర్మవరం వరకు జర్నీ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి. టైం ఇప్పుడు 10 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా గంట ఉంది, అంటే 10:30 వరకు ట్రైన్ రాదు. 10:30కి వచ్చి ప్లాట్ఫామ్లో వస్తుంది ట్రైన్. 11కి బయలుదేరుతుంది.
డిన్నర్లో పరోటా తీసుకున్నాను నేను ఫ్రెండ్స్. అంత బాగాలేవు ఎందుకో. ఫస్ట్ టైము నాకు పరోటా నచ్చలేదు ఎక్కడ కూడా, అందుకే తింటానన్న మొక్కజొన్న బుట్ట. ఇలా కెమెరా ముందర తినడం నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. సో ఫైనల్లీ 10:35కి ప్యాసింజర్ ట్రైన్ వచ్చి ప్లాట్ఫారం పైన వస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా 1 అవర్ ఉంది బయలుదేరికి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చూడండి నేను వచ్చి పనుకున్నాను ట్రైన్లో. 1 అవర్ ఉందని ట్రైన్ వచ్చింది. ఎప్పుడు ఖాళీగానే వస్తుంది, ఎందుకంటే ఎక్కడ ఉండే కదా బయలుదేరేది. కానీ మీకు తెలుసు కదా, మీలో కూడా చాలామంది దీనిలో ప్రయాణించిన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. ఇది చిత్తూరు డిస్టిక్, అనంతపురం డిస్టిక్ మెయిన్ ట్రైన్ ఇది, తిరుపతి నుండి. సో ఈ ప్యాసింజర్కి చాలామంది ఎక్కుతారు ఫ్రెండ్స్. సో చాలా జనాలు ఉన్నారు బయట కూడా. ఫస్ట్ ఇంకా ట్రైన్ వస్తానే ఉంది, నేను ఎక్కుతానే ఫస్ట్ పైన సీటు, ఎందుకంటే నైట్ జర్నీ కదా. వచ్చి పనుకున్నాను ఫ్రెండ్స్. సో కానీ చూడొచ్చు మీరు, కడ్డీలు ఉన్నాయి. కడ్డీలు ఉంటే పనుకునే కాదు, ఏమైనా బెడ్షీట్ కింద మీరు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రైన్ బయలుదేరుతాను, నేను కూడా అట్లా వేసుకుంటాను. సో ఎందుకంటే నైట్ జర్నీ కాబట్టి పనుకుంటే చాలు. మీరు చూడండి కోచ్ పొజిషన్ కూడా. అందరూ సీట్లు పట్టుకోలేదు చాలా మంది. సో ఫ్రెండ్స్ టైం 11 అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడే చూస్తున్నారు కదా, ఆ కడ్డీలు నా కోచ్ పనుకొనే కాలేదు. సో పక్కన ఇంకో కోచ్లో పోతే దొరికింది. సో 5-10 మినిట్స్ ఉంది ఇంకా బయలుదేరేకి. 11:05 బయలుదేరాలి ట్రైన్. ఇంకా 5 మినిట్స్ ఉంది. ఇంతగా అంటే ఇంతలోగు మీకు స్టేషన్ గురించి చెప్పాను ఫ్రెండ్స్. స్టేషన్ కోడ్ వచ్చి TPTY, టోటల్ 5 ప్లాట్ఫారమ్స్. కరోనా కన్నా ముందు 69 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది, 74 ట్రైన్స్ ఒరిజినేట్, 73 ట్రైన్స్ టర్మినేట్ అయ్యేది. కానీ ఇప్పుడు 77 కోవిడ్ ట్రైన్స్ వచ్చి హాల్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ స్టేషన్ 1891లో ఓపెన్ అయింది. A1 కేటగిరీ రైల్వే స్టేషన్ ఇది గుంతకల్ డివిజన్లో. ఇంకో విషయం ఏమిటంటే, ఇండియన్ రైల్వేస్లో ఉన్న టాప్ 100 బుకింగ్ రైల్వే స్టేషన్లో ఈ స్టేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న గుంతకల్ డివిజన్ కింద వస్తుంది. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ తిరుపతి. చాలామంది మీరు వచ్చింటారు, ఎందుకంటే తెలుసు కదా టెంపుల్ ఉంది ఇక్కడ. సో తిరుపతి గురించి నేను సెపరేట్ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఆ వీడియో చూడొచ్చు. ప్లేలిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, పోయి చూడండి. ఇప్పుడు జర్నీ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో 7 మినిట్స్ డిలేతో 11:12కి ట్రైన్ ప్లాట్ఫారం 5 నుండి బయలుదేరింది ఫ్రెండ్స్. 11:05కి బయలుదేరాలి. డిపార్చర్ చూడండి. ట్రైన్ బయలుదేరింది చూస్తాను కదా, 7 మినిట్స్ డిలేతో బయలుదేరింది ట్రైన్. సో నేను పక్కన కోచ్లో వచ్చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ పనుకొనే లేదు, అంటే కడ్డీలు ఉన్నాయి. ఇక్కడ బ్యాగ్ పనుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒక టీ తీసుకున్నాను ఫ్రెండ్స్, 10 రూపీస్. ఒక 2-3 అంటే ఆ కోచ్లో ఉన్నప్పుడు నేను ఇంకా స్టేషన్ కవర్ చేసి కుదరదు, పనుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ కోచ్ దొరికింది కదా, సో ఒక 2-3 స్టేషన్స్ కవర్ చేస్తాను ఫ్రెండ్స్, తర్వాత పనుకుంటాము. పాకాల వరకు చూస్తాను ఫ్రెండ్స్. పాకాల తర్వాత ఎలాగో నేను ఎక్స్ప్రెస్ ట్రైన్లో కూడా చూపిస్తాను. సో చూద్దాం ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టేషన్లో కలుద్దాము. సో సో 11 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ట్రైన్ యొక్క ఫస్ట్ హాల్ట్ చంద్రగిరి చేరుకున్నాము ఫ్రెండ్స్. ట్రైన్ ఇక్కడ 15 మినిట్స్ డిలే వచ్చింది, 1 మినిట్ హాల్ట్ ఉంది. స్టేషన్ గురించి చెప్పినట్లయితే ఒకే ఒక ప్లాట్ఫారం ఉంది ఫ్రెండ్స్. ఇంకా అది కూడా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది, చూడొచ్చు మీరు వెనకాల. సో కరోనా కన్నా ముందు 23 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అయ్యేది, కానీ ఇప్పుడు 5 ట్రైన్స్ వచ్చి హాల్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్.
ఈ స్టేషన్ వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్న గుంతకల్ డివిజన్ కింద వస్తుంది ఫ్రెండ్స్. చంద్రగిరి రైల్వే స్టేషన్ డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ 29 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ట్రైన్ యొక్క సెకండ్ హాల్ చేరుకున్నాము ఫ్రెండ్స్. పానపాకం స్టేషన్ కోడ్ వచ్చి PIM. ట్రైన్ ఇక్కడ 10 minutes డిలే వచ్చింది. బయట దిగే అవసరం లేదు ఫ్రెండ్స్. ఒకే ప్లాట్ఫామ్, లైటింగ్ కూడా తెలియదు. సో అందుకే నేను దిగలేదు ఫ్రెండ్స్. క్రాసింగ్ చూడండి, సౌండ్ సబరి ఎక్స్ప్రెస్ క్రాసింగ్ ఫ్రెండ్స్. 2 ట్రాక్స్ ఉన్న స్టేషన్లో ఒకే ప్లాట్ఫామ్ ఉంది. ఇంకా అనవసరంగా ఎందుకు దిగాలని నేను దిగలేదు ఫ్రెండ్స్. స్టేషన్ గురించి చెప్తామని చెప్తున్నాను. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం ఇప్పుడు 4:55 అవుతుంది అయింది. లేచి చూస్తాను ధర్మవరం వచ్చేసింది ఫ్రెండ్స్. 5:28కి రావాలి కానీ 42 minutes బిఫోర్ వచ్చేసింది. 4:46కి. సో 5:28కి రావాలి ధర్మవరం. 5:30కి డిపార్చర్ టైము. ఇంకా 1/2 hour పైన ఉంది ఫ్రెండ్స్. నేనైతే 5:30 వరకు ట్రైన్లోనే ఉంటాను. ఎందుకంటే బయట చాలా చలి ఉంటుంది ఫ్రెండ్స్. ఉంది ఫ్రెండ్స్. నా కనెక్టింగ్ ట్రైన్ 6కి వస్తుంది ఇక్కడ. అందుకే ట్రైన్ ప్లాట్ఫారం 5 పైన వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా దాదాపు 20-30 minutes ఇక్కడే ఉంటుంది ట్రైన్. కంటిన్యూ ట్రైన్ వచ్చేకి ఇంకా 1 hour ఉంది ఫ్రెండ్స్. సో నాకు నేను వాష్రూమ్ పోవాలి. ఇంకా అర్ధ గంట పోదు, మెల్లిగే పో. 5:30 వరకు పోదు. ట్రైన్ ఉందని చాలా మంది పరిగెత్తుంటారు. చాలా మంది తెలీదు. ట్రైన్ రైల్వే స్టేషన్ వచ్చి బిఫోర్ టైం రావచ్చు కానీ బిఫోర్ టైం బయలుదేరద్దు. నేను ఇప్పుడు ప్లాట్ఫారం 1 పైన పోతాను ఫ్రెండ్స్. ప్లాట్ఫారం 1లో వెయిటింగ్ హాల్ ఉంది. వాష్రూమ్ బాగున్నాయి. నేను ముందు కూడా యూజ్ చేసేయండి. సో ఇప్పుడు నేను ధర్మవరం రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం 1లో ఉన్నా, వెయిటింగ్ హాల్లో ఉన్నాను ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ధర్మవరం రైల్వే స్టేషన్ వస్తే కనుక ప్లాట్ఫారం 1 పైన రండి. ఎందుకంటే మీకు వాష్రూమ్స్ యూజ్ చేయొచ్చు కదా. ఇంకా ఏ ప్లాట్ఫారంలో లేవు ఫ్రెండ్స్. సో అందుకే వాష్రూమ్ యూజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ప్లాట్ఫారం 5 పైన పోతాను ఫ్రెండ్స్. అంటే మా ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్లోనే లైటింగ్ లేదు ఇక్కడ. సో రీజన్ ఎందుకంటే లైట్ వచ్చేసింది. రీజన్ ఎందుకంటే ఫ్రెండ్స్ 5:25 టైం. ఇప్పుడు ఇంకా 5 minutes టైం ఉంది డిపార్చర్కి. ఈ ట్రైన్కి డిపార్చర్ కూడా చూపిద్దామని వస్తాను ఫ్రెండ్స్. ఎలాగో నా కనెక్టింగ్ ట్రైన్ కాచిగూడ ఎక్స్ప్రెస్ రావడానికి ఇంకా 1 hour దాకా ఉంది ఫ్రెండ్స్. అందుకే నేను ప్లాట్ఫారం 5లో పోతున్నాను మీకు డిపార్చర్ చూపించడానికి. తిరుపతి కదిరి జేవరపల్లి ప్యాసింజర్ డిపార్టింగ్ ఫ్రమ్ ధర్మవరం రైల్వే స్టేషన్.
సో ఫ్రెండ్స్ మళ్ళీ నేను ప్లాట్ఫామ్ 1లో పోతాను ఫ్రెండ్స్. టైం ఇప్పుడు 6:20 అయింది. నా కనెక్టింగ్ ట్రైన్ వచ్చి ట్రైన్ నెంబర్ 17603 కాచిగూడ యలహంక ఎక్స్ప్రెస్, ఢిల్లీ రన్నింగ్ ట్రైన్. ఇంతకుముందు నేను జర్నీ చేస్తున్నాను 2-3 టైమ్స్, ఛానల్లో కూడా ఉంది ఫ్రెండ్స్. కానీ కనెక్టింగ్ ట్రైన్ ఇది బెస్ట్ ట్రైన్. ఆ ట్రైన్ 5:30 టైమింగ్, 6 అట్లా వస్తుంది. అది ఎప్పుడు బెర్రీగా వస్తుంది ప్యాసింజర్. ఇది 10-15 మినిట్స్ లేట్ వచ్చినా ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు పోతాను ఫ్రెండ్స్. మీరు నార్త్ ఇండియా టూర్లో చూసింటారు కదా, నాతో పాటు మా అన్న కూడా ఇదే ట్రైన్లో వస్తున్నారు ఫ్రెండ్స్. సో ట్రైన్ వస్తుంది, పోయి కూర్చుంటాను ఫ్రెండ్స్. ల్యాబ్ 4 లోకోమోటివ్. సో నా కోచ్ ముందు వెళ్ళిపోయింది ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ పోయి కూర్చున్నాము. డిపార్చర్ టైం 6:30. బాయ్ చర్మారం. సో ఇప్పుడు మనం సత్యసాయి ప్రశాంత నిలయం పుట్టపర్తి చేరుకున్నాము ఫ్రెండ్స్. తిరుపతి నుండి పుట్టపర్తి వరకు 303 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేస్తున్నాము. చాలా మంది ప్యాసింజర్స్ ఇక్కడ దిగుతున్నారు చూడొచ్చు, ఎందుకంటే ఇక్కడ తెలుసు కదా పుట్టపర్తి సాయిబాబా ఇక్కడ ఆశ్రమం ఉంది ఫ్రెండ్స్. సో స్టేషన్ గురించి చెప్పినట్లయితే టోటల్ 4 ప్లాట్ఫారమ్స్. కరోనా కన్నా ముందు ఇక్కడ 26 టైమ్స్ వచ్చి హాల్ట్ అయ్యింది ఫ్రెండ్స్. అందులో 5 ట్రైన్స్ ఒరిజినేట్, 4 ట్రైన్స్ టర్మినేట్ అయ్యింది. కానీ ఇప్పుడు 20 కోవిడ్ ట్రైన్స్ వచ్చి హాల్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మీరు వెనకాల చూడొచ్చు, వెనకాల నుండి ట్రైన్ వచ్చి పుట్టపర్తి హౌరా ట్రైన్. ఈ స్టేషన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో ఉన్న బెంగళూరు డివిజన్ కింద వస్తుంది ఫ్రెండ్స్. సో చాలా మంది ఇక్కడ దిగిపోయినారు. ఇక్కడ నుండి 20 కిలోమీటర్స్ అంతే పెనుగొండ ఫ్రెండ్స్. సో ట్రైన్ ఇక్కడ దాదాపు ½ అన్ అవర్ డిలే వచ్చింది. సో 30 మినిట్స్ డిలేతో పుట్టపర్తిలో ఉన్న ప్లాట్ఫామ్ 2 నుండి డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్. 6:37కి డిపార్ట్ అవ్వాలి, కానీ 7:07కి డిపార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ట్రైన్. బాయ్ పుట్టపర్తి. సో తిరుపతి నుండి 323 కిలోమీటర్ డిస్టెన్స్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పెనుగొండ చేరుకున్నాము ఫ్రెండ్స్. ట్రైన్ ఇక్కడ దాదాపు ½ అన్ అవర్ డిలే వచ్చింది. 7:10కి రావాలి, 7:07కి రావాలి, 7:37కి వచ్చింది ఫ్రెండ్స్. సో ఇంతే ఫ్రెండ్స్ నా జర్నీ ఇంతే. నిన్న రాత్రి 11కి బయలుదేరినాను తిరుపతి నుండి. ఇప్పుడు 7:30 అంటే 8.5 అవర్స్ జర్నీ. సో ఈ జర్నీ ఇంతే ఫ్రెండ్స్. కొంచెం వెరైటీగా చేద్దాం అనుకున్నాను, అంటే కనెక్టింగ్ జర్నీ. సో తిరుపతి నుండి ధర్మవరం వరకు ఒకటి, ధర్మవరం నుండి పెనుగొండ వరకు ఒక జర్నీ. సో అసలు ఫ్రెండ్స్ ఎందుకో ఫ్రెండ్స్ కెమెరా పట్టుకుంటే చాలు అందరూ మమ్మల్ని చూస్తున్నారు. సో ఈ జర్నీ ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ జర్నీలో కలుద్దాము. ఈ జర్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాగే నాతో జర్నీ చేస్తాను అండి. నెక్స్ట్ జర్నీలో కలుద్దాం ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి సాదత్ బ్లాగ్స్. సో గుడ్ బై, టేక్ కేర్. సో సెకండ్ హాల్ చేరుకున్నాము ఫ్రెండ్స్. థర్డ్ హాల్ పాకాల స్టేషన్ కోడ్ PAK. సో అంటే బయట చాలా చలి పనుకుంటాను. సో మీతో మార్నింగ్ కలుద్దాం ఫ్రెండ్స్ ధర్మవరంలో. సో గుడ్ నైట్.